తిరుపతి ముచ్చట్లకు స్వాగతం. నేను మీ గిరిబాబు కాళహస్తి. ఈరోజు మనం తిరుపతి తాతయ్య కొండ గంగమ్మ జాతర గురించి మాట్లాడుకుందాం. పూర్వం తిరుపతి ప్రజలను పట్టి పీడిస్తూ యువతుల మహిళల మాన ప్రాణాలను హరిస్తూ జనాన్ని చిత్రహింసలు పెట్టేటువంటి పాలేగాడిని సంహరించడం కోసం వెలిసిన కారణ జన్మురాలే గంగమ్మ. తనను సంహరించడానికే గంగమ్మ పుట్టిందని తెలుసుకున్న పాలేగాడు రహస్యంగా దాక్కోవడంతో వాడిని బయటకు రప్పించడం కోసం గంగమ్మ రకరకాల మారువేషాలతో బండబొత్తులు తిడుతూ వీధుల్లో తిరగడం, ఆమెను గుర్తించలేని పాలేగాడు ఓ రోజు బయటకు రావడం, వచ్చిన పాలేగాడిని గంగమ్మ సంహరించడంతో తిరుపతి ప్రజలకు పాలేగాడి నుంచి విముక్తి కలుగుతుంది. అప్పటి నుండి తిరుపతి గ్రామదేవతగా వెలిసి ఆమె పూజలు అందుకుంటున్నారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గంగమ్మ జాతర అమ్మవారు పుట్టినిల్లినటువంటి అవిలాల నుండి పసుపు రావడంతో జాతర చాటింపు మొదలవుతుంది. బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి వేషాలు ఇక్కడ ప్రసిద్ధి. సప్రం అనేది ఈ జాతరలో ప్రత్యేకత. తిరుపతిలోని పలు వంశస్థులు అమ్మవారికి వేషం కట్టడం ఇక్కడ నిరాశి. సాక్షాత్తు కలియుగ దైవం వెంకన్న చెల్లెలుగా పిలువబడే గంగమ్మకు తిరుమల నుండి సారి రావడం ఇక్కడ ఆనవాయితీ. తిరుపతి తాతయ్య కొండ గంగమ్మ జాతరలో ఉన్నటువంటి కనిపించే ఆచారము సాంప్రదాయము మీకు రాష్ట్రంలో మరెక్కడా కనిపించదు. ఇదొక ప్రత్యేకం. రాయలసీమ ప్రజలే కాక కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారికి వేషం కట్టి మొక్కులు చెల్లించుకోవడం ఈ జాతర యొక్క విశేషం. పుష్ప 2 సినిమాలో దాదాపు 20 నిమిషాల పాటు తిరుపతి గంగమ్మ జాతర ఎపిసోడ్ను మీరు గమనించవచ్చు. వారం రోజుల పాటు జరిగే జాతర చాటింపుతో మొదలై అమ్మవారి విశ్వరూప దర్శనం, చంపనరికే కార్యక్రమంతో పరిసమాప్తమవుతుంది. తిరుపతి ప్రజల కొంగు బంగారం, తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.